హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనసులో మాట. ఇది మా హాల్‌లో కబోర్డ్ అండి. కబోర్డ్ మొత్తం క్లీన్ చేసేసి కబోర్డ్‌కి కవర్ అయితే వేసాము. క్లీన్ చేసిన తర్వాత క్లీన్ చేయముందు కబోర్డ్‌కి ఒక డిఫరెన్స్ అయితే ఉంది. మనకి పేపర్స్‌లోని 2 పిక్స్ ఇచ్చి అందులోని తేడాలు గుర్తించండి అని ఇచ్చేవారు కదా! అలా ఇందులో ఒక డిఫరెన్స్ అయితే ఉంది. అది మీరు వీడియో స్టార్టింగ్‌లోనే గెస్ చేయొచ్చు. సో, మీలో ఎవరైనా గెస్ చేస్తే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే దాంతో పాటు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే కబోర్డ్‌కి కవర్ ఇంకా మాల ఎవరైనా వేస్తున్నట్టయితే తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు అందరూ కబోర్డ్స్‌కి వుడ్ వర్క్ చేయించుకుంటున్నారు కదా! సో, అందుకే అడుగుతున్నాను. సో, కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియోలో హౌస్ క్లీనింగ్‌తో పాటు నా లైఫ్‌లో జరిగిన కొన్ని విషయాలైతే మీతో షేర్ చేసుకుంటాను. మీరైతే వీడియోని ఫుల్‌గా చూడండి. సో, అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని. మా కబోర్డ్‌కి ఆల్రెడీ కవర్ ఉండేదండి. ఆ కవర్ చిరిగిపోయింది. సో, మీరు వీడియో స్టార్టింగ్‌లో చూస్తే రాధాకృష్ణుల బొమ్మలు, ఏనుగు బొమ్మలు, బుద్ధుడి బొమ్మ అయితే ఉండేవి కదా! సో, అవి ఏమన్నా తగిలి పగిలిపోతాయేమని చెప్పి మేము మళ్ళీ కబోర్డ్ కవర్ వేద్దాం కదా అనుకున్నాము. సో, ఎలాగో మా చెల్లికి హాలిడే కదా అని చెప్పి హాల్ మొత్తం క్లీన్ చేసి కవర్ వేద్దామని పనైతే స్టార్ట్ చేసాము. ఏదైతే జరగకూడదని అనుకున్నామో అదే జరిగిందండి. సో, అదేంటనేది వీడియో ఎండింగ్‌లో చెప్తాను. మీరు వీడియోని ఫుల్‌గా చూడండి. ఇంటికి ఎంట్రన్స్ హాల్ కదండీ! మనం ఎంత క్లీన్ చేసినా సరే డస్ట్ అనేది అలా వస్తూనే ఉంటుంది. సో, దానివల్ల కబోర్డ్ అనేది డస్ట్ పట్టేస్తుంది బాగాన. ఎంత క్లీన్ చేసినా సరే ఆ డస్ట్ అనేది పోవటం లేదు. సో, ఎలాగో వుడ్ వర్క్ లేదు కదా అని చెప్పి మేము కబోర్డ్‌కి కవర్ అయితే వేసుకుంటాము. సో, కబోర్డ్ కవర్ అనేది మేము అలా ఇయర్‌కి అలా చేంజ్ చేస్తూనే ఉంటాము. సో, ఇప్పుడు ఇయర్ మధ్యలో చేంజ్ చేస్తున్నాం చిరిగిపోవడం వల్ల. ఇదైతే మా నాన్నమ్మ, మా తాతయ్య వాళ్ళ ఫొటోస్ అండి. సో, మా నానమ్మ కోసం ఒక చిన్న విషయం ఉంది. అదైతే మీతో షేర్ చేసుకుంటాను. మేము ఎయిత్ క్లాస్ తుని భాష్యంలో చదివేవాళ్ళం. తుని 7కి బస్సు వచ్చేస్తదండి మా ఊరికి. అయితే మేము ఒక్కోసారి లేట్‌గా లేచినప్పుడు ఫాస్ట్‌గా రెడీ అయిపోయి తినకుండా వెళ్ళిపోయేవాళ్ళమండి రెడీ అయిపోయి. అయితే అప్పుడు మా నాన్నమ్మ గంజన్నం వేసుకొచ్చి, అమ్మ తినమ్మా, అమ్మ తినమ్మా అని బతిమాలి తినిపించేది. అంటే నేను ఎందుకు చెప్తానంటే ఈ విషయం అంటే మా నాన్నమ్మ చనిపోయినప్పుడు నాకు బాధ అనిపించలేదు గానీ, అంటే బాధున్నా సరే నాకు ఏడుపు రాలేదు ఆ టైంకి. అంటే నాకు ఏజ్ వల్లో ఏంటో తెలీదు. నాకు ఏడుపు రాలేదు కానీ ఈ విషయం గుర్తుకొచ్చినప్పుడల్లా నాకు మనసంతా బరువుగా అయిపోతదండి. అంటే ఎందుకు చెప్తానంటే మనిషి దూరం అయిపోయినా సరే, వాళ్ళు బతికున్నప్పుడు మనల్ని ఎలా ట్రీట్ చేశారు అనేది గుర్తుండిపోతుంది కదా! సో, మీకు కూడా అలాగే అనిపిస్తుందా? సో, మీకు అలాగా అనిపిస్తే తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. ఇవొచ్చేసి మా నాన్న వరి పంట అది పండిస్తారు కదా! పిండి సంచులు ఇవన్నీ అనమాట. పంటలు పండించే ప్రతి వాళ్ళ ఇంట్లో ఇవి కామన్‌గా ఉంటూనే ఉంటాయి. సో, ఎలాగైతే మొత్తం హాల్ మొత్తం క్లీన్ చేసేసాము ఇద్దరం కలిసి. ఈ వీడియో మొత్తం 4 మినిట్స్ అండి. కానీ మేము చేయడానికి దగ్గర దగ్గర 3 అవర్స్ పట్టింది. అది కూడా ఇద్దరు కలిపి చేసాము. సో, ఎందుకు చెప్తున్నానంటే ఇంట్లో పని ఎంత చేసినా సరే అలా ఉంటూనే ఉంటుందండి. సో, ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ప్లీజ్ రెస్పెక్ట్ ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు చేసే పని తక్కువగా చూస్తారు చాలామంది. సో, ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే ప్లీజ్ మార్చుకొని వాళ్ళకి కొంచెం కాకపోయినా కొంచెమైనా వాళ్ళు చేసే పనికి వాళ్ళకి వాల్యూ ఇస్తారని అనుకుంటున్నాను. సో, లాస్ట్‌లో ఒకటి చెప్తున్నాను కదా! సో, అక్కడ సెంటర్‌లో కృష్ణుడి బొమ్మ ఉంటుంది కదండీ! ఆ కృష్ణుడి బొమ్మ అయితే మా అమ్మ కాలు తగిలి విరిగిపోయింది. సో, చాలా బాధ అనిపించింది నాకైతేని. సో, అంతేనండి వీడియో అయితే. నచ్చితే తప్పకుండా లైక్ చేసి